హల్లెలూయా. నాన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, తండ్రి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. అమ్మ దోశ లాంటిదంట. దోశను తిన్న వెంటనే మనకు రుచి తెలుస్తుంది. అమ్మ దోశ లాంటిది, తిన్న వెంటనే రుచి తెలుస్తుందంట. నాన్న దోశను కాలుస్తారు కదండి, పెనుము, ఆ పెనుము లాంటివాడు. కాలుతా ఉంటాడు. ఎవరికి అర్థం కాదు ఆ తండ్రి కష్టాలు. అమ్మ ప్రేమ మనకు వెంటనే అర్థమైపోతుంది. అమ్మ మమకారం, మమత అంతా వెంటనే తెలిసిపోతుంది. కానీ నాన్న ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రయాస పడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు, లోపల కాలిపోతూ ఉంటాడు. కానీ ఎవరికి ఆ పెనుము ఎంత వేడిగా ఉందో మనకు ఏ విధంగా అయితే అర్థం కాదో. సో నాన్న కష్టాలు కూడా ఎవరు గుర్తించరు. బిడ్డల్ని పెంచాలని, బిడ్డలకి మంచి చేయాలని ఆ తండ్రి గారు ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడు. సో పిల్లలందరూ కూడా తండ్రి యొక్క ప్రేమను గుర్తించి ఆ తండ్రి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి బిడ్డల మీద ఉందని చెప్పక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న చూడండి, ఏ నాన్నైనా పిల్లల్ని తొందరగా మెచ్చుకోడు. నాన్న పిల్లల్ని చూసి ఏమంటాడంటే, అసలు నీవు ఎలా బాగుపడతావురా అని అడుగుతాడు. ప్రతి తండ్రి పిల్లల్ని చూసి నీవు అసలు బాగుపడు లక్షణం ఉందిరా, నీవు ఎలా బాగుపడతావురా అంటాడు. పక్కకి వెళ్ళి, దేవుడా నా బిడ్డ ఎలాగో బాగుపడాలని కోరుకుంటాడు అనమాట. నువ్వు ఎలా బాగుపడతావురా అంటాడు. చాటుని వెళ్ళి నా కొడుకు అట్లా బాగుపడాలయ్యా అని కోరుకున్నవాడే తండ్రి. కాబట్టి తండ్రి ప్రేమ చాలా శ్రేష్టమైనది. సో అమ్మ ప్రేమ పొంగుతూ ఉంటుంది, కానీ నాన్న ప్రేమ పొంగకపోయినా అమ్మ ప్రేమ, అమ్మ ప్రయాస కన్నీళ్ళ రూపంలో ఆమె ఆ కన్నీళ్ళ రూపంలో దాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ నాన్న కన్నీళ్ళు విడిస్తే ఆ కన్నీళ్ళు ఎందుకు వృధా చేయడమని ఆ కన్నీళ్లను కూడా చెమట రూపంగా మార్చుకొని తన బిడ్డల కోసం కష్టపడేవాడే తండ్రి. హల్లెలూయా. చూడండి, మీరు నాన్నని చూడండి, మీరు ఎంత తిప్పి కొట్టినా ఒక 4 జతలు బట్టలకు మించి ఉండదు నాన్నకి. ఎంత తిప్పి కొట్టినా ఒక 4-5 జతలకు మించి బట్టలు నాన్నకుండు. లైఫ్ లాంగ్ 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు కానీ ఆ 4-5 జతలు బట్టల మీదే బతికేస్తారు అంతే. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని పోరాడే మనసు తండ్రిది. 5 ఏళ్ళు ఉన్నప్పుడు బాబుకి వాళ్ళ నాన్న ఒక హీరోలా కనిపిస్తాడంట, ఒక సూపర్ హీరోలాగా ఫీల్ అవుతాడు. అదే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి వాళ్ళ నాన్న విలన్లా కనిపిస్తాడు. చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మని అంటారు, అమ్మ ఈ మనిషితో ఎట్ట కాపురం చేస్తున్నావు అని అంటుంటారు. 20 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఆయనకి విలన్లా కనిపిస్తూ ఉంటాడు. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న దైవ స్వరూపం అని అతనికి అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటికి ఆయన నాన్న అయింటాడు కాబట్టి ఆ నాన్న కష్టం అప్పుడు ఆయనకి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అమ్మ ఏ రోజు కూడా తన కోసం వండుకోదంట. నా కోసం నేను వండుకోవాలి, ఈరోజు పలానా వండుకోవాలని ఏ రోజు తన కోసం వండుకునే తల్లులు ప్రపంచంలో ఉండరు. ఏది వండినా తన పిల్లల కోసమే వండుతుంది. నా పిల్లలకి వండాలి, నా పిల్లలకు వడ్డించాలనే ఉద్దేశంతోనే వండుతుందంట. నాన్న ఎప్పుడు తన కోసం సంపాదించుకోడంటండి. ఏది సంపాదించినా తన పిల్లల కోసం మాత్రమే సంపాదిస్తాడు. ఆయనే నాన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రులందరికీ ఎక్కువగా ఆ కుమార్తెల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎవరికంటే ఎక్కువగా తండ్రులందరికీ ఆడపిల్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మగపిల్లల మీద అంత పెద్దగా కనపరచరు. ఆడపిల్లల మీద ప్రేమ ఎందుకు, ఇద్దరు నీ పిల్లలే కదంటే ఆ నాన్న అంటాడు, నా కూతురు ఉంటే నా ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది, ఒక 20 ఏళ్ళు ఉంటుందేమో, ఒక 25 ఏళ్ళు ఉంటుందేమో. ఆ తర్వాత మా అమ్మాయిని ఏదో ఒక ఇంటికి పంపించాలి. ఏది ఇవ్వాలన్నా, ఏమి చూడాలన్నా, ఏది చేయాలన్నా ఈ 25 ఏళ్ళే నా కుమార్తె నేను చూసుకోవాలి. మగపిల్లోడా చచ్చేంత వరకు నా ఇంట్లోనే ఉంటాడు, అతను ఎలాగైనా చూసుకోవచ్చు. బతికిది ఒక 25 ఏళ్ళే నా ఇంట్లో ఉంటుంది. వెళ్ళే ఇంట్లో ఆమెను ఎవరు పరామర్శిస్తారో, ఎలా పట్టించుకుంటారో తెలియదు కనుక ఏది ఇవ్వాలన్నా, ఏది ఆమె ఏ అవసరాలు తీర్చాలన్నా 20 సంవత్సరాల లోపల నా కుమార్తెను చూసుకోవాలి. కాబట్టి బాధ్యతగా కుమార్తెలు చూసుకుంటాడంట తండ్రికి. హల్లెలూయా.
కొడుకు వచ్చి నాన్న నాకు ఒక 1000 రూపాయలు అని అడిగారు అనుకోండి, ఒక 1000 రూపాయలు అడగాలంటే డైరెక్ట్గా పోవడం ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక 1000 కావాలంటే వాళ్ళమ్మ 1000 కాదు కానీ 200 తీసుకోమంటుంది. అదే అమ్మాయి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు పలానా చోటుకి వెళ్ళబోతున్నాం, నాకు ఒక 2000 కావాలి నాన్న అని అడిగారు అనుకోండి, వాళ్ళ నాన్న అంటాడు, ఒకదాన్నే పోతావు అమ్మా అంటే, ఒకదానే కాదు నాన్న, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి వెళ్తున్నాము, చెన్నై పోతున్నాం మేము, థామస్ మౌంట్కి వెళ్తున్నాము, అక్కడ తోమగారి సమాధి చూడడానికి వెళ్తున్నాము, ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నాం అంటే, నేను కూడా నానా అంటాడు. నీ వద్దులే నాన్న, మేము ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాం, నీవెందుకంటే సర్లే వెళ్ళని 2000 అడిగితే 3000 ఇస్తాడు. సరిపోతుంది నాన్న జాగ్రత్త అంటాడు. ఎందుకంటే ఏది ఇయ్యాలన్నా 20 ఏళ్ళే. ఆ తర్వాత అమ్మాయిని ఎవరు చూస్తారో, ఎవరు ఇస్తారో, ఎవరు పలకరిస్తారో, ఎవరిని అడుగుతుందో అనే మనసు తండ్రిది. చెప్పుకుంటూ వెళ్తే తండ్రి చరిత్ర చాలా పెద్దది. తండ్రులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదండి, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమను గుర్తిస్తే చాలు. అలమారు ఓపెన్ చేసి చూడండి. అలమారు ఓపెన్ చేయగానే మనకు నాన్న బట్టలకి కొడుకుల బట్టల వ్యత్యాసం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 4-5 జొత్తులు ఉంటాయి, వాటిలో కొన్ని చిరిగిపోయి ఉంటాయి, దాన్ని కుట్టుకొని ఆయన కవర్ చేస్తుంటాడు. కొడుకు చెప్పులు, తండ్రి చెప్పులు ఉంటే ఇంట్లో ఇది నాన్నదే అని మనం గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే అరిగిపోయి ఉంటుంది, తెగిపోయి ఉంటాయి, వాటిని కుట్టుకొని ఆయన ప్రయాస పడుతూ ఉంటాడు. లైఫ్ లాంగ్, జీవితకాలం అంతా తన పిల్లల క్షేమం కోసం ప్రయాసపడి అంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ బిడ్డను చంకనెత్తుకొని తను చూసిన ప్రపంచాన్ని తన పిల్లలకు చూపిస్తారు. ప్రతిదీ, ఇది గేదె, ఇది కుక్క, అది నక్క, అది పిల్లి అని ఆమె ఏమేమైతే చూస్తుంటో దాన్ని అంతా పిల్లలకు చూపిస్తుందంట. నాన్న అయితే బిడ్డల్ని తన భుజాల మీదకి ఎక్కించుకొని తాను చూడని ప్రపంచం కూడా తన కుమారుడు చూడాలి, కుమార్తె చూడాలని కోరుకుంటాడు. ఆయనే నాన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సంతోషం. తండ్రులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ తండ్రులకి మోసం మాత్రం చేయొద్దు అని నేను ప్రేమతో మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ మోసం చేయొద్దు, వాళ్ళని మోసం చేయొద్దు. వాళ్ళని మీరు ఆదరించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అవమానపరచొద్దు. మీరు వాళ్ళకి ఏదో ఇవ్వకపోయినా పర్వాలేదు కానండి, వాళ్ళని రోడ్ల మీద బజారుకి ఏడవద్దు, వాళ్ళ అల్లరి పాలు చేయొద్దు అని పిల్లలందరికీ ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే, నేను కూడా ఒక ఆత్మీయ తండ్రిని కాబట్టి సో నాకు తెలుసు ఆ పెయిన్, ఆ కష్టం. విశ్వాసులు కానీ, ఆ తోటి సేవకులు కానీ, మేము ప్రియమైన బిడ్డలుగా భావిస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ ప్రవర్తన కొన్నిసారి మనసుకు ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది. నేను ఒక తండ్రిని కాబట్టి, తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి ఆ తండ్రి కష్టం ఏంటో నాకు కూడా తెలుసు. కాబట్టి మేలు చేయకపోయినా పర్వాలేదు, ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు. వాళ్ళు ఏది ఆశించరు కూడా, ఏదో మాట వరుసకు అంటారేమో తప్ప ఏది వాళ్ళు ఆశించరు, ఎదురు చూడరు. కాబట్టి మీరు వాళ్ళకి ఏదో ఇచ్చాము, లేకపోతే వాళ్ళకి ఏదో విష్ చేసాము, వాళ్ళకి ఏదో గౌరవించాము అని కాకపోయినా వాళ్ళని అవమానపరచకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకుంటే అదే 10,000. ఆమేన్. మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నాన్న ఏడవడని మీరు అనుకుంటారు. మా నాన్న సీరియస్గా ఉంటాడు, ఏడవడు అనుకుంటారేమో కానీ నాన్న ఏడుస్తాడో లేదా అనేది అమ్మని అడిగితే తెలుస్తుంది. అమ్మ నలుగురు మధ్యలో తేలిక ఏడ్చేస్తుంది, నాన్న 4 గోడల మధ్యలో ఏడుస్తూ ఉంటాడు. అది తన భార్యకి మాత్రమే తెలుసు. సో కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో బాధలు, దుఃఖం, అప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి కోసం. చూడండి, ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ సంపాదనలో 80%, 80%, 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 80 రూపాయలు పిల్లల ఎడ్యుకేషన్ కోసమే వాళ్ళు ఖర్చు పెడతారు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం. మీరు చూడండి, చదివే లేని తండ్రి ఒకడు ఉంటాడు, చదివే లేని తండ్రులు కొందరున్నారు. కానీ తమ బిడ్డలు గొప్పగా చదవాలనుకుంటారు. వాళ్ళని చదివించడానికి కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు, తెలియని చోటుకి వెళ్తారు. ఎవరో అంకలో ఎవరో అడిగి, అయ్యా నా బిడ్డను చదివించాలనుకుంటున్నాను, ఏ కోర్సులో జాయిన్ చేయమంటావు, ఏ చదువుకుంటే మంచిదని ప్రతిదీ అడిగి వాడికి చదివే రాకపోయినా తన బిడ్డలకు గొప్ప చదువును అందించాలని చెప్పి అడిగి నేను అంటాను, మన భారతదేశంలో, మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది కేవలం చదువు కాదండి, అదొక త్యాగం.
తల్లిదండ్రుల